దేశ ప్రజలు రాజకీయ పార్టీలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ వారంలోనే దేశంలో సాధారణ ఎన్నికల నగారం మోగనుంది. 16వ లోక్సభ గడువు ముగుస్తున్న నేపథ్యంలో 17వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా 6 విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో మొదటి దశలోనే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ వారంలోనే సార్వత్రిక షెడ్యూల్ 7, 8 తేదీల్లో వెల్లడించనున్న ఈసీ. ఒకవేళ ఆలస్యమైతే 11, 12 తేదీల్లో 6 దశల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు. లోక్సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను దాదాపుగా ఖరారు చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో షెడ్యూల్ విడుదలవుతుందని సమాచారం. ఏ కారణంతోనైనా వాయిదా పడితే 11, 12 తేదీల్లో ఖచ్చితంగా షెడ్యూల్ వెలువడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ఈ తేదీల్లో ఎప్పుడొచ్చినా మొదటి దశ నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 6 లేదా 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సిన శాంతి భద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. అత్యున్నత వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 13, 17 తేదీల మధ్య ఉండొచ్చు. తదుపరి దశల ఎన్నికలకు మధ్య గడువు 5 నుంచి 7 రోజులుండే అవకాశం ఉంది. 2 దశల మధ్య వారం రోజుల వ్యవధి తీసుకుంటే ఓట్ల లెక్కింపు మే 21, 25 తేదీల మధ్య ఉంటుందని, 5 రోజుల సమయం తీసుకుంటే మే 15వ తేదీ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ వర్గాలు తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో మొదటి దశలోనే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.